మీరు మారరా? మీరు ఇంతేనా? ఈ జన్మంతా ఇంతేనా? సిగ్గు లేదా? ఛీ! ఆగండి. నేను ఎవరిని అంటున్నా అనుకుంటున్నారు? మన సినిమాల డైరెక్టర్లనండి. డైరెక్టర్లను అనాల్సిన అవసరం నాకేంది అంటారా? ఒక్క రీజన్ ఉందండి దానికి. అది ఏంటంటే, మన సినిమాలలో విలన్లు ఉంటారు కదా, ఆ విలన్లు ఇంతింతలో కండాలు పెంచి, ఇంతింత జుట్లు, మాసిపోయిన గడ్డాలు, ఇక్కడ ఘాటు ఇదంతా రక్తము, కళ్ళు ఎర్రగా పెట్టుకొని, మీసాలు ఇలా తిప్పుకొని, అంతా చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, ఏవేవో గొలుసులు, పుర్రెలు అన్నీ వేసుకొని, మెళ్ళో ఒక వెనకాల ఒక 50 మందిని వేసుకొని, చేతిలో కత్తులు, కటార్లు, రాడ్లు, సుత్తులు, ఈ మధ్య కొత్తగా పెద్ద బోల్ట్లు, ఇవన్నీ తీసుకొని వచ్చి ఊరి మీద పడి అమాయకపు జనాల్ని, కళ్ళు కనపడని, కాళ్ళు లేని ముసలి వాళ్ళని ఇంటింతో రాడ్లతో ఫోట్మని కొడతాడు. కొడితే ఆ ముసలాడు దగ్గర అక్కడ పడతాడు రక్తంలో. పడితే ఆడి రక్తాన్ని ఇలా చేతిలో తీసుకొని నవ్వులు వికటాట్టహాసంగా, తర్వాత చిన్నపిల్లల్ని గాల్లో ఎగిరేసి కత్తితో పొడవటాలు, అమాయకపు ఆడపిల్లల్ని అందరి ముందు బట్టలు చింపి రేపులు చేసి, వీళ్ళేదో ఒక పెద్ద భయంకరమైన రాక్షసులలాగా చూపిస్తారు డైరెక్టర్లు వీళ్ళని. కానీ ట్రాజడీ ఎక్కడ వస్తుందంటే, భూమికి 3 అడుగులు ఎత్తుండి ఒక చీపురు పుల్లలాగా ఉన్న హీరో గిర్రమని తిరిగి కాలుతో వెనక్కి తిరిగి ఒక తన్నుదంటే, ఆ విలన్ ఎగిరి గాల్లోకి ఎగిరి 3 పల్టీలు కొట్టి వాడి గ్యాంగ్ మీద పడితే, ఆ గ్యాంగ్లో వీడు పడటం వల్ల ఒక 10 మంది గాల్లోకి ఎగిరి 10-15 మంది పైకి ఎగిరి కింద పడి చచ్చిపోతాడు. అసలు ఏమన్నా నమ్మశక్యంగా ఉందండి? ఏందండి ఇవన్నీ? అంటే సినిమాల్లో నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అన్నారండి. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, అంతే. నేను ఒక సినిమా ఆర్టిస్ట్గా, నేను ఒక ఆర్టిస్ట్గా నేను ఒప్పుకుంటా. కానీ మారాలండి. అవన్నీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్లను చూసి నేర్చుకోవాలి. ఇవన్నీ ఎక్కువ ఎవరో కాదు, ముఖ్యంగా మన సీనియర్ డైరెక్టర్లే తీస్తాడు ఇలాంటి సీన్లు. అసలు వీడు తొడగొడితే అక్కడ జీపులు ఎగిరిపోతాయి. ఏందండి అర్థముందే ఏమన్నా? వీడు చిటికేస్తే అవతల 10 మంది గాలి ఎగిరి కింద పడిపోతారు. అస్సలు అర్థం ఉండాలి. ఓకే, మనకి మన అభిమానులు, మన అభిమాన హీరోలని, వాళ్ళని చాలా గ్రేట్గా చూపించాలి. కానీ వాళ్ళని గ్రేట్గా చూపించడానికి చాలా రకరకాల అవకాశాలు ఉన్నాయండి, ఇలాంటివి కాదు. ఇంకోటి ముఖ్యంగా నేను డైరెక్టర్స్కి ఒక ఛాలెంజ్ విసురుతున్నా. అది ఏంటంటే, మీరు మీ సినిమాలలో విలన్ ఎంత భయంకరంగా చూపించండి, కానీ ముసలి వాళ్ళ జోలికి, అమాయకుల జోలికి, తర్వాత చిన్నపిల్లలు, ఆడపిల్లలని ముట్టుకోకుండా ఛాలెంజ్ చేస్తూ, హీరోతోటే తలబడతాను, హీరోతోనే గొడవ పడతాను, హీరోతోనే నేను యుద్ధం చేస్తాను, హీరోతోనే ఫైట్ చేస్తాను అనేటువంటి ఛాలెంజింగ్ విలన్లని చూపించండి మీ సినిమాల్లో. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటుంది. అది కావాల్సింది.